గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రసాద్ సిటీ కేర్. మరి ఈరోజు ఒక మంచి వీడియో స్టూడెంట్స్కి మరియు పేరెంట్స్కి బాగా పనికొచ్చే ఒక మంచి మెసేజ్. నేను చాలా మంది స్టూడెంట్స్తో మాట్లాడేటప్పుడు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లేదా 11th 12th క్లాస్ అనుకోండి, 10th క్లాస్ అనుకోండి, ఆ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్లో ఒక 70 to 75% స్టూడెంట్స్కి లైఫ్లో అంటే వాళ్ళ ఫ్యూచర్లో ఏమి చేయాలో తెలియకుండా వాళ్ళు చదువుకుంటున్నారు. మనము చదువుకునేదే ఫ్యూచర్లో ఒక మంచి జాబ్ చేయడానికో, లేదా ఒక మంచి సిటిజన్గా తయారవడానికో, లేదా ఒక కంట్రీకి కొంత కంట్రిబ్యూషన్ ఇవ్వడానికో, కొన్ని ఇన్నోవేషన్స్ని మనం చేయడానికో ఏదైనా కావచ్చు. బట్ అది ఎంతమంది స్టూడెంట్స్ మనం చదివే చదువుని దాని గురించి ముందుగా ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించి వాటి యొక్క రూట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, మనం ఏ విధంగా వెళ్ళాలి ముందుకి అని ఎంతమంది స్టూడెంట్స్ తెలుసు అనుకుంటున్నారు? లేదండి. నేను రియలీ ఐఎమ్ వరింగ్ అబౌట్ ఇట్. అంటే ఈ విషయంలో ఫస్ట్ పాత్ర పేరెంట్స్దే. ఎందుకు పేరెంట్స్ అంటున్నానంటే, పిల్లలు తల్లిని తండ్రిని చూస్తూ పెరుగుతారు, వాళ్ళ చుట్టూ ఉండే రిలేటివ్స్ని, వాళ్ళ నైబర్స్ని చూస్తూ పెరుగుతారు. అంటే మొట్టమొదటిగా ఫస్ట్ పిల్లవాడికి తెలిసింది వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు మాత్రమే. అంటే తల్లి తండ్రికి ఏమైతే పిల్లల మీద వాళ్ళ ఆశలు ఉన్నాయో, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, వాటిని పిల్లలతో షేర్ చేసుకోవడంలో 100% తప్పులేదు. చాలామంది చెప్తూ ఉంటారు, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పిల్లలు తయారవును అని. అది తప్పండి. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు మన పిల్లలు 90% తయారవుతారు. ఒక 10% ఎక్సెప్షన్ ఉంటుంది. దాన్ని మీరు ఏ విధంగా ట్యూన్ చేయగలనేది మన మీద అంటే పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక చిన్న అంటే 10th క్లాస్ వరకు పిల్లవాళ్ళకి ఈ ఫ్యూచర్లో అది చదవాలి ఇది చదవాలని పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు. వెన్ యువర్ కీప్ ఆన్ కౌన్సిలింగ్ అంటే పేరెంట్స్ మీరు కంటిన్యూగా కీప్ ఆన్ కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు పిల్లలకి అంటే నా ఎక్స్పెక్టేషన్ మేబీ నా డాక్టర్ ఇది కావాలి, నా సన్ ఇది కావాలి, నాకు మనసులో కోరికలు ఉండొచ్చు. అది మీరు మనసులో పెట్టుకొని పిల్లవాళ్ళకి చెప్పకపోతే పిల్లవాళ్ళ మైండ్లో ఆ ఇంప్రింట్స్ అనేవి ఫామ్ కావు. పిల్లవాళ్ళ మైండ్లో ఆ ఇంప్రింట్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో అల్టిమేట్గా ఎవరడిగినా సరే వాళ్ళు నువ్వేమవ్వాలి బాబు ఫ్యూచర్లో అంటే మీరు పేరెంట్స్గా ఏమైతే వాళ్ళకి చెప్పుంటారో అదే చెప్తారు. లేదు, ఇది ఫస్ట్ థింగ్, ప్రైమరీ థింగ్. సెకండరీ థింగ్, ఒకవేళ మీరు చిన్నప్పటి నుంచే పిల్లల్ని కనుక గమనించి బాగా క్లోజ్గా గమనించి వాళ్ళల్లో ఉండే ఒక డిఫరెంట్ స్కిల్స్ని అంటే ఒక మంచి స్కిల్స్ ఏదైతే మీరు కనుక గుర్తించగలిగి ఉంటే, కొంతమంది బాగా డ్రాయింగ్ వేస్తారు, కొంతమంది బాగా సింగింగ్ మంచి పాటలు పాడుతుంటారు, కొంతమంది హ్యాండ్ రైటింగ్ ఎక్సలెంట్గా రాసి ఏదైనా సూపర్ పవర్స్ వాళ్ళల్లో ఉండవచ్చు, లేదా కొంతమంది మ్యాథమెటిక్స్ బీభత్సంగా అసలు అంటే ఎలాగంటే ఒక హై స్కిల్డ్ పర్సన్ లాగా మ్యాథమెటిక్స్ చేయొచ్చు. అంటే ఈ విధంగా మీరు వాళ్ళలో కనుక ఏదైనా ఒక డిఫరెంట్ మంచి స్కిల్స్ని అబ్జర్వ్ చేసి దాన్ని ఒక మంచి ప్లేయర్స్ అయ్యుండవచ్చు, వాళ్ళు ఈ మంచి మ్యూజిషియన్స్ లేక సంగీతం మీద మంచి ఇంట్రెస్ట్ ఉండవచ్చు. ఇలాంటివన్నీ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు దానిలో మీకు నచ్చిన ఇంట్రెస్ట్ని సెలెక్ట్ చేసుకొని నా చైల్డ్కి అంటే నా వాడికి ఈ విధంగా ఇంట్రెస్ట్ ఉంది కదా, ఐ కెన్ డెవలప్ హిమ్ లైక్ దిస్, నేను ఈ విధంగా ఇతను డెవలప్ చేయగలను అని మీరు అనుకున్నప్పుడు మాత్రమే ఈ సెకండరీ లెవెల్లో మీరు పిల్లల్ని రెడీ చేయడం సాధ్యమవుతుంది. మీరు వాళ్ళలో ఉండే ఒక మంచి స్కిల్ని అబ్జర్వ్ చేయకుండా వాళ్ళకి మీరు ఏమవ్వాలో రేపు ఫ్యూచర్లో వాళ్ళకి ఆ కౌన్సిలింగ్ ఇవ్వకుండా మీరు కనుక ఐడియల్గా ఉంటే పిల్లలు కూడా ఐడియల్గా ఉంటారు. +1 +2 అయిన తర్వాత మనం ఇంజనీరింగ్ కానీ లేదా వేరే స్ట్రీమ్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏం రాయాలో తెలియక చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ పిల్లల్లో ఉండటం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పంపించినా సరే వాళ్ళు అక్కడ మంచి మార్కులు తెచ్చుకోలేక మళ్ళీ వెనుదిరిగి వస్తున్న సందర్భాలు నేను చాలా చూశాను. వీటన్నిటికీ మూల కారణం గోల్ సెట్టింగ్ అంటాం దాన్నే మనం. మీకు తెలుసు, చాలామంది మోటివేషనల్ స్పీకర్స్, చాలామంది సైకలాజికల్ ట్రైనర్స్, సైకాలజిస్టులు అందరూ కూడా వాళ్ళు ఏ స్పీచ్ ఇచ్చినా ఫస్ట్ పిల్లలకి వాళ్ళు సెట్ చేసేది గోలే. ఆ గోల్ సెట్ చేసేందుకు వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు. సో గోల్ సెట్టింగ్ అనేది అంటే పిల్లవాళ్ళ మైండ్లో ఒక గోల్ని ఏర్పరచడం మొట్టమొదటగా తల్లిదండ్రుల నుంచే స్టార్ట్ అవ్వాలి అనేది నా యొక్క ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రసాద్ సిటీ కేర్. కీప్ వాచింగ్ ఫర్ వెరీ గుడ్ ఎడ్యుకేషనల్ వీడియోస్. థ్యాంక్ యూ.